భక్తితో నమస్కరిస్తూ ఎల్లప్పుడూ నాయందే ఏకాగ్రచిత్తులై నన్ను ఉపాసిస్తున్నారు అన్నాడు భగవంతుడు. బ్రహ్మస్వరూపుడైన భగవంతుణ్ణి దైవీ ప్రకృతి కలవారు అన్ని వేళలా కీర్తిస్తూ ఉంటారు. ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కు మళ్లించటం, మనస్సును నిగ్రహించటము, దయ, అహింస మొదలైన గుణాలు కలిగి ఉండటం అనే వాటితో దృఢవ్రతులై ప్రయత్నం చేస్తూ భగవంతుడికే నమస్కారం చేస్తూ హృదయంలో ఉండే ఆత్మను, నన్ను ఆ ఏకాగ్రచిత్తులై వాళ్ళు భక్తితో ఉపాసిస్తూ ఉంటారని చెప్పటంతో భగవంతుడు సాధన ఎలా చేయాలో మనకు చెప్పాడు. ఇక వారి ఉపాసన ఎలా ఉంటుందో భగవంతుడు చెప్పబోతున్నాడు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞంతోనూ నన్ను పూజిస్తున్నవారై, ఇప్పుడంతా మనం జ్ఞానయజ్ఞంతో చేస్తున్నాం. మరికొందరు ఏకత్వం అనబడే అద్వైత భావనంతోనూ, ఇంకొందరు బ్రహ్మమే వివిధ దేవతారూపాలతో ఉన్నదని ద్వైత భావంతోనూ, మరికొందరు నేను విరాట్ రూపుడును అనేటువంటి భావంతోనూ అనేక రూపాలుగా ఉన్నట్టి జ్ఞాన రూపాలుగా ఉన్న యజ్ఞం చేత ఉపాసిస్తున్నారు. తప్పేం లేదు ఇటువంటి యజ్ఞాలు అన్నాడు భగవంతుడు. కొందరు భగవంతుణ్ణి జ్ఞానంతో ఉపాసిస్తారు. పరబ్రహ్మం ఒక్కటే అనే సమ్యక్ దర్శనమే ఆ జ్ఞానం. భగవంతుణ్ణి గురించిన అటువంటి ఏకత్వ జ్ఞానమే యజ్ఞం. ఆ జ్ఞానంతో కొందరు భగవంతుని ఉపాసిస్తారు. కొందరు పృథక్ భావంతో, అంటే సూర్యుడు, చంద్రుడు మొదలైన భిన్న రూపాలతో ఉన్నవాడు భగవంతుడే అనే ఆ రూపాలను కూడా ఉపాసిస్తారు. మరికొందరు ఆ భగవంతుడే సర్వతోముఖంగా విశ్వరూపంలో కూడా బహువిధాలుగా ఉన్నాడని ఆ విశ్వరూపుణ్ణి, విశ్వతోముఖుణ్ణి అనేక రూపాలుగా పూజిస్తూ ఉపాసిస్తారు. నిజమే కదా, ఉపాసించవచ్చు. దీంట్లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. అనేక విధాలుగా వారు ఉపాసిస్తున్నప్పుడు అది నిన్నే ఉపాసించినట్లు ఎలా అవుతుంది అంటే దానికి భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. నేను క్రతువును, నేను ఋషులు చెప్పిన భూత యజ్ఞము మొదలైన యజ్ఞమును, నేను స్వధను, నేను జీవులు తినే ఆహారాన్ని, నేను మంత్రమును, నేను అగ్నిహోత్రమును, నేనే హోమకర్మను అయి ఉన్నాను అన్నాడు భగవంతుడు. క్రతువంటే శృతి చెప్పిన యజ్ఞకర్మ. క్రతువంటే ఆ యజ్ఞంలో అగ్నిష్టోమము మొదలైనవి చెప్పబడ్డాయి కదా. క్రతువు, యజ్ఞము అనేటువంటి మాటలు సామాన్యంగా సమాన అర్థంతో వాడబడుతూ ఉంటాయి కదా, అందుకని. కానీ ఇక్కడ భగవంతుడు క్రతుహు, యజ్ఞ అనే రెండు పదాలను వాడాడు. కాబట్టి యజ్ఞం అనే పదానికి ఈ స్మృతులు చెప్పినటువంటి స్మార్థకర్మ అనే అర్థం చెప్పుకోవాలి. పితృదేవతలకు ఇచ్చే అన్నము అంటే స్వధా అనబడుతుంది. అది భగవంతుడే. సర్వ ప్రాణులు తినేటువంటి వరి, గోధుమ మొదలైన వాటిని ఔషధము అంటారు. ఇది కూడా భగవంతుడే అని తెలుసుకోవాలి. లేదా స్వధా అంటే సర్వ ప్రాణులు తినేటువంటి అన్నం స్వధా అంటే. ఔషధము అంటే రోగము తగ్గటానికి వాడే మందు. ఇది కూడా భగవంతుడే పితృదేవతలకు కానీ దేవతలకు కానీ హవిస్సును ఇచ్చేటప్పుడు చెప్పేటువంటి మంత్రము భగవంతుడే కదా. ఆజ్యం, హవిస్సు భగవంతుడే. ఆ ద్రవ్యాన్ని ఎందులో హోమం చేస్తారో ఆ అగ్ని కూడా భగవంతుడే. హుతం అంటే హవన కర్మ, అది కూడా భగవంతుడే అని తెలుసుకోవాలి. అలా అనేక విధాలుగా ఉపాసించేవారు అంతటా భగవంతుడినే చూస్తూ ఉపాసిస్తారు.
ఇంకా వారు ఉపాసించే విధానాన్ని భగవంతుడు ఇలా చెబుతున్నాడు. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ జగత్తుకు నేనే తండ్రిని, నేనే తల్లిని, పోషకుడును రక్షకుడును తాతను కూడా అయి ఉన్నాను. మరి నేను జీవులు తెలుసుకోదగిన ఆత్మవస్తువును అయి ఉన్నాను. అది కూడా పరమ పవిత్రమైన ఓంకారాన్ని అయి కూడా ఉన్నాను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే అయి ఉన్నాను అన్నాడు భగవంతుడు. ఈ జగత్తుకు తల్లి తండ్రి భగవంతుడే. ప్రాణులకు కర్మఫలాన్ని విధించే విధాత భగవంతుడే. కర్మఫలాన్ని విధించి భగవంతుడు పోషిస్తాడు, రక్షిస్తాడు. పితామహుడు అంటే తండ్రికి తండ్రి, పితామహుడు కూడా భగవంతుడే. తెలుసుకోదగిన పావన వస్తువు భగవంతుడే. ఓంకారము, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం కూడా భగవంతుడే అని తెలుసుకొని అన్ని విధాలుగాను భగవంతుడొక్కడే ఉన్నాడని వారు విశ్వతోముఖంగా భగవంతుడిని ఆరాధిస్తారు. ఇంతేకాకుండా వారు ఇంకా ఎలా ఉపాసిస్తున్నారో భగవంతుడు ముందు చెప్పబోతున్నాడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతి భరించేవాడు, ప్రభువు సాక్షి, ప్రాణుల నివాసము, శరణు పొందదగినవాడు, ప్రతిఫలం కోరకుండా హితాన్ని చేకూర్చేవాడు, సృష్టిస్థితి లయాలకు కారణమైనవాడు, ఆధారస్థానము, నాశరహితమైన బీజము నేనే అయి ఉన్నాను అన్నాడు భగవంతుడు. గతి అంటే కర్మఫలం. కర్మలకు ఫలితంగా పొందే గమ్యస్థానం భగవంతుడే. భర్త అంటే పోషించేవాడు, ప్రభువు అంటే స్వామి. జీవులు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు అనే దానికి భగవంతుడు సాక్షి. ప్రాణులు ఉండే నివాస స్థానం భగవంతుడు. కష్టంలో ఉండి శరణన్న వారికి కష్టం తొలగించేవాడు కనుక ఆయనే శరణమై ఉన్నాడు. సుహృత్ అంటే ప్రత్యుపకారం కోరకుండా మేలు చేసే మిత్రుడని అర్థం. అందరికీ ఆ భగవంతుడే మిత్రుడై ఉన్నాడు. జగత్తుకు పుట్టుక భగవంతుడే. దేనియందు జగత్తు లయమవుతుందో ఆ ప్రళయము భగవంతుడే. దేని లోపల జగత్తు ఉంటుందో అది స్థానం అనబడుతోంది. అది భగవంతుడే. నిధానం అంటే నిక్షేపం. ప్రాణులు కాలాంతరంలో అనుభవించే నిక్షేపము భగవంతుడై కూడా ఉన్నాడు. మొలకెత్తే లక్షణం కలవన్నీ ఏమేమి ఉన్నాయో మొలకెత్తటానికి బీజము భగవంతుడై ఉన్నాడు. సంసారం ఉండేంత వరకు నశించకుండా ఉండేది గనుక అది అవ్యయమైన బీజము. విత్తనము లేనిదే ఏది మొలకెత్తదు కదా. మొలకెత్తటం అనేది ఎప్పుడూ ఉంటుందని మనం చూస్తూనే ఉన్నాం కదా. కనుక బీజ సంతతి అయిపోవటం అనేది ఎప్పుడూ లేనే లేదు. అటువంటి నశించని బీజము భగవంతుడై ఉన్నాడు. ఎప్పటికీ నశించినటువంటి బీజం మొలకెత్తుతూనే ఉన్నాడు. ముందు చెప్తూ తపామ్యహమహం వర్షం నిగృహామ్యత్సృజామి చ అమృతం చైవ మృత్యశ్చ సదసత్యాహమర్జున. ఓ అర్జున, నేను వేడిని ఇస్తున్నాను, నేను వర్షాన్ని గ్రహిస్తున్నాను, వదులుతున్నాను. అమృతాన్ని మరియు మృత్యువును కూడా నేనే, సత్తును అసత్తును కూడా నేనే అన్నాడు భగవంతుడు. జ్ఞానయజ్ఞంతో భగవంతుణ్ణి ఉపాసన చేసేవారు ఇంకా ఇలా భావన చేస్తారు. సూర్యుడై కొన్ని తీవ్ర కిరణాల చేత ఎండను కలిగిస్తున్నది భగవంతుడే. కొన్ని కిరణాల చేత వర్షం వదులుతున్నది భగవంతుడే. అలా నీటిని విడిచి మళ్ళీ 8 నెలల పాటు ఆపి కొన్ని కారణాల చేత మళ్ళీ వర్షాకాలంలో నీళ్లు వదిలేసి భగవంతుడే నీళ్లు వదిలేది కూడా.
దేవతల అమృతం అంటే దేవతలకు మరణం లేకపోవటం, వారి అమృతత్వము, అది కూడా భగవంతుడై ఉన్నాడు. మరణ స్వభావం గల మనుష్యుల మృత్యువు భగవంతుడే. అసత్ అని పిలువబడే కార్యము, సత్ అని పిలువబడే కారణము రెండూ భగవంతుడే. కార్యరూపమైనటువంటి అసజ్జగత్తు కూడా భగవంతుడే అని జ్ఞానయజ్ఞాలు భావన చేసి ఉపాసన చేస్తారు. నివృత్తి మార్గంలో ఏకత్వ జ్ఞానంతో కానీ పృథక్త్వ జ్ఞానంతో కానీ యజ్ఞాలతో నన్ను ఉపాసించేవారు జ్ఞానవంతులు. వారి జ్ఞానానికి తగ్గట్టుగా నన్నే చేరుతారు అని భగవంతుడు చెప్పి, ఇక ఇప్పుడు మరి కోరికలు కోరుకుంటూ ఉండే అజ్ఞానులు ఏమవుతారో దానిని చెప్పబోతున్నాడు. కోరుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. 3 వేదాలను అధ్యయనం చేసిన వారు, సోమపానం చేసిన వారు, పాపాన్ని పోగొట్టుకున్నవారు యజ్ఞాలతో నన్ను పూజించి స్వర్గప్రాప్తిని వేడుకుంటున్నారు. వారు పుణ్యఫలము రూపమైనటువంటి దేవలోకాన్ని పొంది ఆ స్వర్గంలో దివ్యములైనటువంటి దేవభోగాలను అనుభవిస్తున్నారు అన్నాడు భగవంతుడు. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారి గురించి చెబుతున్నాడు అని తెలుసుకోవాలి. వీరు సత్కర్మలు చేసేవారు కానీ కోరికలతో చేస్తారు. అందువల్ల పుణ్యవంతులై ఆ పుణ్యం తరిగేంత వరకు స్వర్గము మొదలైనటువంటి ఆ లోకాల్లో దివ్యమైనటువంటి భోగాలను అనుభవించి వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అనేటువంటి 3 వేదాలు తెలిసిన వారు సోమయాగము మొదలైన యజ్ఞాలు చేసి సోమపానం చేస్తారు. ఆ సోమపానంతో పాపాలన్నీ కడిగివేసుకొని పరమశుద్ధులైపోతారు. అగ్నిష్టోమము మొదలైన యజ్ఞాలతో, అగ్నిష్టోమం అనేటువంటిది చాలా విశేషం. ఇది అగ్నిష్టోమం అంటేనే అది చాలా భయంకరంగా ఉంటుందిలేండి. మొదలైన యజ్ఞాలతో భగవంతుణ్ణి పూజించి స్వర్గలోకం కావాలని ప్రార్థిస్తారు. వారు పుణ్యఫలం పొంది 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడు యొక్క పదవిని పొందుతారు. ఏమిటి అందుకనే అది పదమే పెద్దది అని చెప్పాను కదా. దేవలోకంలో దేవతలు అనుభవించే దివ్యమైనటువంటి భోగాలను అనుభవిస్తారు. అన్ని భోగాలు అక్కడ అనుభవిస్తారు. వీరు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు అంటూ ఏ దేవతను ఉద్దేశించి ఆహుతి చేసినా అదంతా యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మకే చేరుతుంది. వారు కోరుకున్న ఫలం వారికి దక్కుతుంది. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. వారు ఆ విశాలమైన స్వర్గలోకాన్ని అనుభవించి పుణ్యం క్షీణించగా మళ్ళీ మనుష్యలోకాన్ని ప్రవేశిస్తారు. ఇదంతా చెప్పుకున్నాం కదా మనం. ఈ విధంగా వేదోక్త ధర్మాన్ని ఫలాపేక్షతో అనుష్ఠించేవారై, కోరికలను కోరుకునేవారై, ఆ కోరుకొని రావటము పోవటము అనేటువంటి జనన మరణాలను పొందుతున్నారు. ఎందుకంటే అదే పని వాళ్ళకి, కోరుకోవటమే. వేదం చెప్పిన యజ్ఞాలు చేసే సకాములు స్వర్గలోకం కావాలని కోరుకుంటారు. జ్ఞానులైతే నిష్కామంగా చేస్తారు. నాకేమొద్దు, మామూలు చేస్తున్నా అంతే. ఎందుకు ఈరోజు అన్నదానం చేశారంటే చేయాలనిపించింది, చేశా అంతే. ఎందుకు గురువుగారికి సమర్పణ చేసుకొని చేయాలనిపించింది అంతే. కోరికతో నేను చేసింది కాదు, ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను అంతే. సద్బుద్ధి కలిగించాడు, గురువుకి ఇవ్వాలని ఇచ్చేసాను అంతే. కలిగించినవాడు వాడే, తీసుకున్నవాడు వాడే అనేటువంటిది ఉంటుంది. ఈ ఒక కామముతో అంటే ఆశతో నేను ఇస్తున్నాను అనేటువంటి లేదు వాళ్లకు. అట్లయితే మళ్ళీ వాళ్ళు కర్మను ఆచరించి మళ్ళీ పుట్టాల. సకాములు కోరుకున్న విధంగా ఆ విశాలమైన స్వర్గలోకాన్ని పొంది అనుభవించి
పుణ్యం అయిపోగానే మళ్ళీ మనుష్య లోకంలో పుడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ అదే కోరుకునేవాళ్ళు. సో కాములు అంటే కోరుకుంటూనే ఉంటారు కదా. ఈ విధంగా వెనుక చెప్పినట్టు కేవలం వైదిక కర్మను ఆశ్రయించి కోరికలు కోరుకునేవారు పోతూ వస్తూ ఉంటారు. వారు ఎన్నటికీ స్వతంత్రం పొందలేరు అన్నాడు భగవంతుడు. ఇక్కడ సకాములను గురించి చెప్పాడు. ఇక నిష్కాములైనటువంటి సమ్యక్ దర్శనులు ఎట్లా ఉంటారో వారిని భగవంతుడు ఎలా రక్షిస్తాడో చెప్పబోతున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులు వేరే భావాలు ఏవీ లేనివారై నన్ను చింతిస్తూ ఎడతెరిపి లేకుండా ధ్యానిస్తూ ఉంటారో, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలవారై ఉంటారో, అటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తున్నాను అన్నాడు భగవంతుడు. ఇదే నాన్నగారు అప్పుడప్పుడు బాగా ఉదాహరణ చెప్పేవాడు. ఒక చిన్న కథ కూడా చెప్పేవారు. నాన్నగారు ఎప్పుడు జ్ఞాపకం వస్తారు. అనన్యులు అంటే పరమాత్మ కంటే అన్యులు కానివారు, పరదేవుడైన నారాయణుణ్ణి ఆత్మస్వరూపంగా తెలుసుకున్నవారు అని అర్థం. ఎప్పుడు యోగంలో ఉంటూ నన్ను ఉపాసించే ఆ పరమాత్మ దర్శనులైనటువంటి వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నాడు భగవంతుడు. ఎన్ని మాటలు చెప్పేవారో నాన్నగారు. లేనిది పొందటం యోగం అనబడుతుంది, ఉన్నది కాపాడుకోవటం క్షేమం అనబడుతుంది. జ్ఞానీత్వా త్వైవ మే మతం, జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆత్మైవ మే మతం, జ్ఞానిని నా ఆత్మగానే భావిస్తాను. అతడు నాకు ప్రియుడు కనుక వారు నాకు ఆత్మస్వరూపులు, ప్రేమైన వారు కూడా అని భగవంతుడు చెప్పి ఉన్నాడు. కనుక అనన్య భావంతో ఉపాసించే జ్ఞానులు యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు. తక్కిన భక్తులు యోగక్షేమాలను చూసేది కూడా భగవంతుడే. కానీ అందులో తేడా ఉంది. ఇతర భక్తులు తమ కోసం తామే యోగక్షేమాలు కోరుకుంటారు. కానీ అనన్యభావం కలవారు తమ కోసం యోగక్షేమాలు కోరుకోరు. జీవించి ఉండగా కానీ మరణంలో కానీ వారు తమ కోసం ఏదీ కోరుకోరు. కేవలం భగవంతుణ్ణే శరణు పొందుతారు. కనుక భగవంతుడే వారి యోగక్షేమాలు చూస్తాడు అని తాత్పర్యం ఇక్కడ చెప్పుకొని వస్తున్నారు. దేవతలందరూ పరమాత్మయే, వారిని పూజించే వారి భక్తులు కూడా పరమాత్మనే కదా, పూజిస్తున్నారు కదా అంటే నిజమే. ఆ విషయంలో భగవంతుడు ఇలా చెబుతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.